నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మీ ఇంటికి మీ భూమి రెండో విడత కార్యక్రమం గుంటూరులో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమృత్ పట్టణాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఏపీ సర్కారు రుణాల కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటు తెలంగాణలో తీవ్రవాద దాడుల బాధితులకు పరిహారం పెంపు హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వరంగల్ మినహా తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మార్పులు చేర్పులకు అవకాశం బీహార్లో ప్రారంభమైన 4వ దశ పోలింగ్ 55 స్థానాల బరిలో 776 మంది అభ్యర్థులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత స్థిరాస్తి రంగానికి మంచి రోజులొచ్చాయన్న జైట్లీ రాయితీలపై ఆధారపడొద్దని వ్యాపారులకు దిశానిర్దేశం రష్యా విమాన ప్రమాద ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల వెలికితీత వేగవంతమైన దర్యాప్తు ఒకరోజు సంతాప దినం ప్రకటించిన పుతిన్ ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మీ ఇంటికి మీ భూమి రెండు విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా ములుకుదురులో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ భూములు, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలు సేకరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. నవ్యాంధ్రను భూ వివాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలుగుదేశం సర్కారు మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడత కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినందున నవంబర్ 1 నుంచి 15 వరకు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి విడతలో 70% మంది భూ పట్టాదారులు తమ భూమి రికార్డుల వివరాలు సక్రమంగా ఉన్నాయని తెలుపగా 100% ప్రక్షాళనే ధ్యేయంగా ప్రభుత్వం రెండో విడత కార్యక్రమం చేపట్టింది. సమస్యలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. మొదటి విడతలో రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనల్లో సర్వే మ్యూటేషన్ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మండలంలో కనీసం 4 సర్వేయర్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సర్వే సమస్యను పరిష్కరించేందుకు 240 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించింది. మ్యూటేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రైతుల దగ్గర పత్రాలు ఉంటే సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. మొదటి విడత కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్నింటిని పరిష్కరించలేకపోయారు, దానికి గల కారణాలను రెవెన్యూ అధికారులు గ్రామ సభల్లో రైతులకు వివరిస్తారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులు గ్రామ సభ నిర్వహణను పర్యవేక్షించి రోజువారీ నివేదిక జిల్లా కలెక్టర్లకు అందజేయాల్సి ఉంటుంది. రైతులకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు వెల్లడించారు. అమృత్ కింద ఎన్నికైన నగరాలు, పట్టణాలకు మహర్దశ రానుంది. ఆంధ్రప్రదేశ్లోని నగరాలు, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా అవసరమైన నిధులు, రుణ సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేస్తోంది. అమృత్ కింద కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే పట్టణ మౌలిక సదుపాయాల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ దాదాపు 5,200 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని సమాచారం. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక సంస్థల భాగస్వామ్యం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక సేవల సంస్థ ఏపీయూఐఎఫ్ఎస్ఎల్ను ప్రభుత్వం నెలకొల్పనుంది. వచ్చే మంత్రిమండలి సమావేశంలో ఆమోదించాక ఈ సంస్థ నమోదు కానుంది. పట్టణాల్లోకి ప్రాజెక్టులకు సకాలంలో రుణాలివ్వడం, వాటిని సకాలంలో వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత ఏపీయూఐఎఫ్ఎస్ఎల్ నిర్వహించనుంది. అమృత్ కింద కేంద్రం ఏపీలోని అమరావతి సహా 31 పట్టణాలను ఎంపిక చేసింది. అమృత్ ప్రాజెక్టు కింద ఖర్చులో 50% కేంద్రం భరిస్తుంది. మిగతా 50% నిధుల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పురపాలిక సంఘాలు భరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక సంస్థ నిధులతో అమృత్, ఆకర్షణీయ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి చెల్లించే పరిహారాన్ని భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో పోలీసులు పౌరులకు మాత్రమే చెల్లించే పరిహారాన్ని హోంగార్డులకు వర్తింపజేసేలా సాధారణ పరిపాలన శాఖ జీవో విడుదల చేసింది. దాడుల్లో హోంగార్డు మృతి చెందినట్లయితే ఆ కుటుంబాలకు 30 లక్షలు, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే 20 లక్షలు, తీవ్రంగా గాయపడితే 3 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు ఉగ్రదాడుల్లో మృతి చెందితే ఆ కుటుంబానికి ప్రస్తుతం చెల్లిస్తున్న పరిహారాన్ని 25 లక్షల నుంచి 45 లక్షల రూపాయలకు పెంచింది. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే చెల్లించే పరిహారాన్ని 10 లక్షల నుంచి 25 లక్షలు చేశారు. సిఐ, డీఎస్పీ, అదనపు ఎస్పీ ఇతర శాఖల్లో ఈ స్థాయి అధికారులకు గతంలో చెల్లిస్తున్న పరిహారాన్ని 30 లక్షల నుంచి 50 లక్షలకు పెంచింది. ఎస్పీలు, ఐపీఎస్లకు 30 లక్షల నుంచి 1 కోటి దాకా పెంచింది. పౌరుడు మృతి చెందినట్లయితే గతంలో చెల్లిస్తున్న 10 లక్షల మొత్తాన్ని 25 లక్షలకు పెంచుతూ జీవో జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవడం, అర్హులైన ఓటర్ల దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇవాళ తెలంగాణలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. వరంగల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవడం, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉప ఎన్నిక దృష్ట్యా వరంగల్ జిల్లాలో మాత్రం సవరణ ప్రక్రియ ప్రస్తుతం ఉండబోదు. 2016 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు నవంబర్ 4వ తేదీ వరకు గడువు విధించారు. ఇవాళ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఓటర్లకు అందుబాటులో ఉంటారు. దరఖాస్తులు సమర్పించేవారు 2 కలర్ ఫోటోలతో పాటు నివాస, వయసు ధృవీకరణను అందించాల్సి ఉంటుంది. డిండి ఎత్తిపోతల పథకాన్ని నిర్దేశిత సమయంలోనే పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. డిండి కోసం నల్గొండ జిల్లాలో రైతులు ఇప్పటికే 7,000 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధమయ్యారని చెప్పారు. శనివారం సచివాలయం నుంచి నల్గొండ జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి దృశ్య సమీక్ష నిర్వహించారు. భూసేకరణ పురోగతిపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన భూమిని వీలైనంత త్వరగా సేకరించాలని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. సింగరాయిపల్లి, గొట్టుముక్కల రిజర్వాయర్ల పరిధిలో 100% భూసేకరణ పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పనుల పురోగతి, ప్రాణహిత ప్యాకేజీ 15, 16 పైన హరీష్ రావు సమీక్షించారు. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపుల్లో అక్రమాలకు తావు లేకుండా చూడాలని, సంబంధిత భూములు, నిర్మాణాలకు సంబంధించి వీడియో తీసి భద్రపరచాలని మంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరలో కరువు మండలాలను ప్రకటిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా వర్షపాతం, పంట విస్తీర్ణం, దిగుబడి, పంట నష్టం ఆధారంగా కరువు ప్రాంతాల ప్రకటన ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వెల్లడించారు. ఒకే దఫా 50% రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పోచారం పేర్కొన్నారు. 8,400 కోట్లు చెల్లించాలి కాబట్టి, ఇతరత్ర అవసరాలు కూడా ప్రతినిత్యం ఉంటాయి కాబట్టి, ప్రభుత్వంలో ఖర్చులు ఉంటాయి కాబట్టి, ఆ 8,400 రూపాయలు సమకూర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమాయత్తం జరిగిన వెంటనే, సమకూర్చుకున్న వెంటనే ఆ డబ్బును ఆయా బ్యాంకులలో జమ చేయడం జరుగుతుంది. ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కుప్పకూలిన ఘటనలో మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. వీటిని అంబులెన్సుల్లో ఈజిప్టు రాజధాని కైరోకు చేరుస్తున్నారు. విమానాన్ని కూల్చింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరోజు సంతాప దినం ప్రకటించారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిపోయిన ఘటనలో విమానంలో ఉన్న 224 మంది మరణించినట్లు ఈజిప్ట్ ప్రకటించింది. మెట్రోజెట్ సంస్థకు చెందిన ఈ విమానం ఈజిప్ట్ షామ్ అల్షేక్లోని రెడ్ సీ రిసార్ట్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ కు బయలుదేరిన 23 నిమిషాలకే కుప్పకూలింది. ప్రమాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈజిప్ట్ ప్రధానమంత్రి ఇస్మాయిల్ మృతదేహాలు తరలించిన ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదంలో 17 మంది చిన్నారులు, 138 మంది మహిళలు ఉన్నారని ఈజిప్షియన్ మంత్రిమండలి ప్రకటించింది. వీరితో పాటు మృతుల్లో విమానం నడిపే సిబ్బంది 7 ఉన్నట్లు వెల్లడించింది. ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని కొన్ని గంటల్లోనే గుర్తించిన అధికారులు చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. 15 ప్రత్యేక అంబులెన్స్లు ఏర్పాటు చేసి కైరోలోని ఆసుపత్రికి పంపిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున DNA సేకరిస్తున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వారికి శవ పరీక్షలు పూర్తి చేసి ఈజిప్ట్లోని రష్యన్ రాయబార కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి రష్యాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. విమానంలో ఏదో లోపం తలెత్తిందని, అత్యవసర ల్యాండింగ్ కోసం సమీప
సమీపంలో ఉన్న విమానాశ్రయం వివరాలు కావాలని పైలట్లు అడిగినట్లు ఈజిప్ట్లోని విమానయాన అధికారులు చెప్పారు. వైర్లెస్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల సమాచారం ఇవ్వలేకపోయామని, ఇంతలో ఘోరం జరిగిపోయిందని తెలిపారు. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరోజు సంతాప దినం ప్రకటించారు. ప్రమాద వార్త తెలియగానే ప్రయాణికుల బంధువులు ఈజిప్ట్లో షామ్ అల్ షేఖ్లోని రెడ్ సీ రిసార్ట్ విమానాశ్రయానికి, రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కోవా విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు. పాత బకాయిల వసూళ్ల కోసం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఈ నెల 3వ తేదీ నుంచి 17 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. పన్ను చెల్లించని వ్యాపార సంస్థలు, డీలర్లు, వృత్తి పన్ను చెల్లించని కంపెనీలపై ఎక్కువగా దృష్టి సారించనుంది. పన్ను బకాయి పడి మూతపడిన పరిశ్రమల నుంచి వసూలు చేసేందుకు ఏకమొత్తంలో చెల్లింపు ప్రక్రియను వినియోగించనుంది. ఇప్పటికే డివిజన్లు, సర్కిళ్ల వారీగా పన్ను చెల్లించని డీలర్లు, వ్యాపార సంస్థలు, కంపెనీల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. పాత బకాయిల కింద 3,751 సంస్థల నుంచి 4,115 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఎక్కువ భాగం కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు, వాణిజ్య పన్నుల శాఖ ట్రిబ్యునళ్లలో పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రత్యేక ట్రైబ్యునల్ వివాదాస్పద బకాయిల జోలికి వెళ్లరు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులపై ఆ జిల్లా కలెక్టర్లతో మంత్రి సమీక్షించారు. అంటరానితనం ఇంకా కొనసాగడం బాధాకరమని, బాధితులకు పరిహారం సకాలంలో అందజేయాలని సూచించారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏ జిల్లా, ఏ గ్రామంలో కానీ, ఏ మండలంలో కానీ ఇటువంటి జరగకుండా ఉన్నప్పుడు లెట్ us give some encouragement also. సో అటువంటి స్కీమ్ కూడా డివాల్వ్ చేస్తే దీనివల్ల కొంత పబ్లిసిటీ కావచ్చు, ప్రచారం కావచ్చు, ప్రాచుర్యం కూడా వచ్చి దాని ఆ కోవలలో కొంత ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఏమేం చేస్తే బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకందరూ కూడా అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ గడువు మరో 2 నెలలు పొడిగిస్తున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమైన నారాయణ నెల్లూరులో ముఖ్యమంత్రి నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో వచ్చిన సమస్యలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరిస్తామని వెల్లడించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది, అయితే దాన్ని డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. పెట్టిన సాఫ్ట్వేర్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక ట్రబుల్ ఉండటం వల్ల అది ఈ మధ్య రెక్టిఫై అయింది, ఒక 15 days బ్యాక్. దానివల్ల చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల డిసెంబర్ ఎండింగ్ వరకు ఇంకొక 2 months ఈ బీపీఎస్ స్కీమ్ అప్లై చేసుకునే వాళ్ళకి యాక్చువల్గా టైం ఇస్తున్నాం. హైదరాబాద్ మహానగర పరిధిలో పనిచేస్తున్న లక్షల కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జీడిమెట్ల, కవాడిగూడల్లో ప్రాథమిక ఆసుపత్రుల నిర్మాణం, గోషామహల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మించనున్నట్లు చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి, నూతన ఆసుపత్రుల నిర్మాణంపై హైదరాబాద్ కార్మిక రాజ్య బీమా సంస్థ కార్యాలయంలో సమీక్షించిన ఆయన తెలంగాణలో బీడీ కార్మికుల వైద్య సేవలు, ఉపకార వేతనాల కోసం తొలి విడత 50 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. నిర్మల్లో బీడీ కార్మికుల కోసం 50 పడకల ఆసుపత్రి త్వరలో నిర్మిస్తామని వివరించారు. తెలంగాణలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కోరారు. ఉప ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ముందుండి తెరాసను ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమయం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలకి, అన్ని ప్రజా సంఘాలకి, అన్ని జేఏసీలకి అందరికీ మేము అపీల్ చేస్తున్నాం. అందరినీ కూడా విడివిడిగా వేరువేరు కూడా మరి కలవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. హైదరాబాద్ విశ్వనగరంగా, పరిశుభ్ర నగరంగా ఎదగాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని, అది లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే సమస్యలకు పరిష్కారం అసాధ్యమేమీ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో పేదరికం రూపుమాపడంతో పాటు పారిశుద్ధ్య నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఓట్ల తొలగింపుపై ఆందోళన అక్కర్లేదని, మళ్లీ చేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. పాలనలో పారదర్శకత కోసం ఏ పనికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఫిల్త్ అండ్ డెడ్ బాడీ అంటే చెత్తను, తర్వాత ఫైల్ని
డెడ్ బాడీ ఎంత గొప్పవాడైనా సరే, భారతరత్న అయినా సరే, నీకు ఏది వచ్చినా 24 గంటల కంటే ఎక్కువ పెట్టుకుంటే దానివల్ల దుర్వాసన వస్తుంది తప్పితే లాభం రాదు. కారణం ఏదైనా మళ్ళీ రేపు మనమే చేసుకోవాలి కాబట్టి ఏ రోజు ఫైల్ ఆ రోజు డిస్పోజ్ చేస్తానికి యాక్ట్ నౌ, డూ ఇట్ నౌ అనే ప్రిన్సిపల్ నేను వాడుతున్నాను. సో ఎవరి ఫైల్ వాళ్ళు ఆ రోజే చేసుకునేటువంటి వాళ్ళని గుర్తించి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, మిగతా వాళ్ళని కూడా ఒక ఫైల్ ట్రాకర్ పెట్టడం, దాన్ని ఎవరికి ఎప్పుడు వచ్చింది ఫైల్, ఎన్ని రోజులు పెట్టుకున్నారు, కారణం ఏంటి, అలాంటి సిస్టమ్ ఒకటి డెవలప్ చేస్తే మిగతా డిపార్ట్మెంట్లో నాకు అప్పుడు ఉన్నప్పుడు అనుభవ రీత్యా కొంత స్పీడ్ పెరిగింది. ఇన్సెంటివ్ అండ్ డిసెన్సెంటివ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పెడితే ఫైల్స్ స్పీడ్గా డిస్పోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసు విచారణ పూర్తయి తీర్పు వచ్చే వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టు వేచి ఉండాల్సిన అవసరం లేదని ఈడీ పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేకమైందని, దీని కింద ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపింది. అందువల్ల సీబీఐ కేసులో విచారణ ముగిసేదాకా ఈడీ కేసు విచారణ కొనసాగించవద్దనడం సరికాదంది. జగతి పబ్లికేషన్స్లో డిఆర్ కన్నన్, మాధవ రామచంద్ర, ఏకే దండముడి పెట్టిన 34.66 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసు విచారణను సీబీఐ కోర్టులో విచారణ పూర్తయ్యాకే చేపట్టాలంటూ ప్రధాన నిందితుడైన జగన్మోహన్ రెడ్డి ఈడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు ఈడీ కౌంటరు దాఖలు చేసింది. తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలో 529/4A సర్వే నెంబర్లో ఉన్న 25 కోట్ల రూపాయల విలువ చేసే 98 సెంట్ల స్థలంపై శనివారం వివాదం చెలరేగింది. ఈ స్థలాన్ని చదును చేయడానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు తన అనుచరులను తీసుకెళ్లి జేసీబీతో పనులు చేపట్టారు. ప్రభుత్వ అధికారిక రెవెన్యూ వెబ్సైట్ మీ భూమి పోర్టర్, ఇతర అధికారిక దస్త్రాల్లో ఇది ప్రభుత్వ స్థలంగా ఉన్నందున స్థానిక రెవెన్యూ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న ఎంపీ అల్లుడి అనుచరులు రెవెన్యూ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫోటోలు తీయకుండా అడ్డుకున్నారు. చేసేది లేక రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ఈటీవీ, ఈనాడు ప్రతినిధులపైన ఎంపీ అల్లుడి అనుచరులు దాడికి యత్నించారు. ఎంపీ అల్లుడు వారించడంతో వెనక్కి తగ్గారు. భూ ఆక్రమణ తీరు కలెక్టర్, ఆర్టీఓ దృష్టికి వెళ్లింది. సంబంధిత స్థలం ప్రభుత్వానిదేనని తహసీల్దార్ చెబుతుండగా ఎంపీ శివప్రసాద్ మాత్రం స్థలం తన కన్నతల్లి పేరిట ఉందన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 7 జిల్లాల పరిధిలో 55 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా మొత్తం 776 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1,46,93,294 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం 14,139 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 3,043 కేంద్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పరిధిలో ఉన్నందున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో భద్రత కోసం 1,063 కంపెనీల కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. 43 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుండగా నక్సల్స్ ప్రభావిత 8 స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మరో 4 చోట్ల మధ్యాహ్నం 3 వరకు ఓటింగ్ జరగనుంది. ఈ దశ పూర్తయితే మొత్తం 243 నియోజకవర్గాల్లో 186 స్థానాలకు ఎన్నికలు ముగిసినట్లే. ఈ నెల 5వ తేదీన తుదిపోరు అనంతరం 8వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. స్థిరాస్తి రంగానికి మందగమనం అనేది ఒక ముగిసినట్టేనని, ఆ రంగం ఆర్థిక వ్యవస్థతో పాటు పుంజుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలపై ఆధారపడకుండా మనుగడ సాగించాలని, ఆర్థిక వ్యవస్థ బలాలు ఆధారంగా ఎదగాలని క్రెడాయ్ బ్యాంకింగ్ సమావేశంలో స్థిరాస్తి వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. దేశానికి టౌన్షిప్లు, ఆకర్షణీయ నగరాలు అవసరముందని, వీటన్నిటిని అనుసంధానిస్తూ మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం ముఖ్యమని అన్నారు. Is going to be the next big mover as far as India's economy is concerned. So more townships, more smart cities, more suburban townships, suburban areas linked with a proper infrastructure, and therefore what started in Delhi with the success of the metro is now spreading to major towns all over the country. The RBI has also, at least on 4 occasions, taken positive steps as far as the rates are concerned. Hopefully this movement is there to stay. And in the current global price structure, we are able to keep inflation under control. 2 రోజుల క్రితం మంత్రిమండలి నుంచి అనూహ్యంగా 8 మందికి ఉద్వాసన పలికిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం 12 మంది కొత్త వారిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మరో 9 మందికి పదోన్నతి కల్పించారు. ఈ 21 మందితో గవర్నర్ రామ్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఏడాదిన్నరలో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ అసమర్థ పనితీరు, అవినీతి ఆరోపణలపై 5 కేబినెట్ మంత్రులు, 3 సహాయక మంత్రులకు ఉద్వాసన పలికిన అఖిలేష్ మరో 9 మంది నుంచి శాఖలు ఉపసంహరించుకున్నారు.
రొమేనియా రాజధాని బుకారెస్టులోని ఓ నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందగా మరో 162 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కలెక్టివ్ నైట్ క్లబ్లో శుక్రవారం రాత్రి ప్రఖ్యాత గుడ్ బై టు గ్రామిడీ మెటల్ బ్యాంక్ ఉచిత రాక్ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సుమారు 400 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాల్చుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. 30 సెకండ్లలోనే క్లబ్ పైకప్పు వరకు మంటలు వ్యాపించాయి. తీవ్ర ఆందోళనకు గురైన ప్రేక్షకులు ఒక్కసారిగా క్లబ్ వెలుపలకు వచ్చేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల రొమేనియా దేశ అధ్యక్షుడు క్లాస్ అయోహన్నీస్ ఒక ప్రకటనలో తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.